హలో అండి, నమస్కారం. నేను మీ హేమ. ఈరోజు చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పావు కిలో చికెన్ తీసుకున్నానండి. 1 స్పూన్ కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసి అందులోకి నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఒక 1 అవర్ కలిపి పెట్టుకుంటే ఉప్పు కారం మంచిగా పడుతుంది. ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకుందాం. సాజీరా, ఒక ఇలాచి, 2 లవంగాలు, కొంచెం పట్టా ముక్క వేసుకొని, ఒక బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, పుదీనా. ఈ ఉల్లిగడ్డ వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. అన్నీ వేసాం కాబట్టి మళ్ళీ పసుపు కారం అవసరం లేదు, తర్వాత చూద్దాం. చికెన్ని ఇలా నూనెలో బాగా వేగనివ్వాలి. వేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. టమాటో మగ్గిపోయిందండి, చూడు మగ్గింది కాబట్టి ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. 1/2 కప్ అంతా మంచిగా కలుపుకొని కొంచెం అది కూడా నూనె తేలే వరకు కొంచెం ఉంచుకుంటే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యం వేసుకున్నానండి నేను. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇది ఆల్రెడీ పెరుగులో వాటర్ ఉంది కదా, వస్తుంది కాబట్టి 1 గ్లాస్కి 1 గ్లాస్ వేస్తేనే కరెక్ట్ ఉంటుందండి. అంటే పావు కిలో చికెన్కి పావు కిలో రైస్, 1 గ్లాస్ రైస్ అవుతుంది కాబట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి అండి వేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి. ఎంతో రుచికరమైన చికెన్ పులావ్ రెడీ. చూసారా, 1కి 1 పోస్తే ఇలా వస్తుంది.